చెప్పండి. రైట్. గతంలో మీరు కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల్లో పనితీరు ఏది బాగుందంటే ఏం చెప్తారు? రెండిట్లో మీది ఎట్లా? మీరు వస్తాం మేము బాగుంటుందని చెప్తారు. ఇప్పుడు ఉన్న దాంట్లో దొండే ఆయన ఫుడ్ స్టెప్స్ లో నడుస్తా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం నేను చేస్తా ఉన్నాడు. ఆయన సంవత్సరానికి 20-30 రోజులు అసెంబ్లీ నడిపితే ఈయన ఇంకా 18-20 రోజులు నడపాలనుకుంటాడు. ఆయన ఆ రోజు మొత్తము ఫీ రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి నిర్వీర్యం చేస్తే ఈయన ఫీ రియంబర్స్మెంట్ అందుకు నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఈయన ఇచ్చిన హామీ నెరవేర్చలేడు. ఆయన అవినీతి చేసి ఈయన అవినీతి చేస్తా ఉన్నాడు. ఆయన కుంభకోణాలు చేసి ఈయన కుంభకోణాలు చేస్తా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఏమి తేడా లేదు, దొందే రెండు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తా ఉన్నారు ఈ రెండు ప్రభుత్వాలే. ఈరోజు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణకు శనిలా బీజేపీ మారిందన్న కేసీఆర్ కామెంట్ ఎలా చూస్తారు? అసలు కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే అధిక లాభాల్లో ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ పూర్తిగా అప్పుల పాలై లక్షల కోట్ల రూపాయలు బాకీల పాలై తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ దూసుకు వెళ్తుందని మీ కేంద్ర మంత్రులు స్వయంగా అన్నారు. అవును, అవినీతిలో దూసుకు వెళ్ళిందని చెప్పాము. కాదు, అభివృద్ధిలో బహిరంగ సభల్లో అవినీతి అంటారు, పార్లమెంట్ లోనేమో తెలంగాణ అవినీతిలో దూసుకుపోయిందని చెప్పాము. గడ్కరీ లాంటి వాళ్ళు స్వయంగా అన్నమాట. ఇది ఏ రోజైనా దూసుకపోతుందంటే అవినీతిలో దూసుకపోయింది గత ప్రభుత్వం. ఆయన కాంపిటీషన్ లో ఈయన వచ్చిండు. ఇప్పుడు అసలు ఆయన 100 రూపాయలు అవినీతి చేస్తే నేనేం తక్కువ 200 రూపాయలు అవినీతి చేస్తా అని చెప్పేసి అవినీతిలో ఇద్దరు కాంపిటీషన్ నడుస్తూ ఉన్నది. అవినీతి ఒకటే కాదు, కుంభకోణాలు, అరాచకాలు, లా అండ్ ఆర్డర్ ఇలా గాడి తప్పింది. ఈరోజు ఏ ఒక్క అంశమైనా మీరు తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా అది ఈ రాష్ట్రంలో కనీసం ఇప్పుడు మనము ఈ హైదరాబాద్లో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే 2 గంటలు పట్టే పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ కంట్రోల్ లేదు, రోడ్లు అధ్వానంగా మారినాయి, డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా మారింది. ఉన్న సిటీని బాగు చేయరా బాబు అని అంటే ఫ్యూచర్ సిటీ అంటే ఎవరికి కావాలంటే ఫ్యూచర్ సిటీ, నీ ఫ్యూచర్ కోసం, నీ రియల్ ఎస్టేట్ కోసం నువ్వు ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కోర్టుకేమో ఫార్మా సిటీ అని చెప్తావు, అక్కడ పోయి ఫ్యూచర్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసుకుంటావు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఉన్న హైదరాబాద్ని బాగు చేయడం చేత కాదు, ఉన్న హైదరాబాద్ బేసిక్ ఎమ్యూనిటీస్ని సెట్ చేయడం మీకు చేత కాదు, కానీ ఎక్కడ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పక్కదో పట్టించేసి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు నేను ఎక్స్పర్టీస్ రియల్ ఎస్టేట్ అని. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసేది రియల్ ఎస్టేట్ దందానే చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా లేదు. అడ్మినిస్ట్రేషన్ లేదు. ప్రతి ఆయన దగ్గర ఉన్న ఆయన కానీ ఆయనకు ఉన్నటువంటి సగం మంది మంత్రులు కానీ ఈయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నారు. వచ్చిన సమయాన్ని ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలన్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తలేరు.